హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ 123. ఈరోజు నేను చికెన్ సూప్ చేస్తున్నానండి. ఇంట్లో ఎవరికైనా జలుబు చేస్తే చికెన్ సూప్ చేసుకొని తాగండి. మార్నింగ్ కల్లా ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కుక్కర్ తీసుకొని అందులో కొన్ని చికెన్ పీసెస్ వేసుకోండి. బాగా నీట్గా కడుక్కొని చికెన్ పీసెస్ వేసుకుని దీనికి మనము బోన్స్ వేయకుండా ఓన్లీ ఫ్లెష్ వేస్తే సరిపోతుందండి. ఇన్ని పీసెస్ కూడా అవసరం లేదు, కొన్ని వేస్తే సరిపోతుంది. తీసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకుని ఒక సిక్స్ విజిల్స్ పెట్టేసుకోండి. బాగా మెత్తగా ఉడికిపోతుంది. నేను ఇక్కడ చికెన్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బిర్యానీ ఆకు ఒకటి, 4 లవంగా మొగ్గలు, కొంచెం చెక్క, దాల్చిన చెక్క, ఫ్లేవర్ కోసము ఇలాచి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, మిరియాల పొడి. ఇదే మనకి మెయిన్గా ఇక్కడ నేను చూపించిన ఇవన్నీ జలుబుని కంట్రోల్ చేసేవే. ఇంకోటి ఇక్కడ కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మన చికెన్ కూడా బాయిల్ అయిపోయింది, 6 విజిల్స్ పెట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ వాటర్ని ఒక గిన్నెలో వాటరు పీసెస్ 2 డివైడ్ చేసుకోవాలండి. డివైడ్ చేసుకొని ఈ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని ఇదిగోండి ఇలా అనండి, చిన్న పీసెస్ అయిపోతాయి. ఈ పీసెస్ మొత్తాన్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి, అంటే చిన్న పీసెస్ లాగా మ్యాష్ చేసుకోవాలి. ఇదిగోండి నేను ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఒకటి బోన్స్ వస్తే పక్కన పెట్టేశాను. అందరికీ ఇష్టపడరు కదా బోన్స్, మధ్యలో సూప్ మధ్యలో వస్తే. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు బోన్స్ కూడా. నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి. అందులో కొంచెము ఆయిల్ వేసాను. బటర్ మీ దగ్గర ఏమన్నా బటర్ ఉంటే వేసుకోవచ్చు. నేను బటర్ లేదు, సో నేను ఆయిల్ వేసాను. కొంచెమే వేసుకోవాలండి సూప్లోకి, ఎక్కువ వేసుకోవద్దు. ఇది కాగిన తర్వాత అల్లం ముక్కలు వేసాను. అల్లము, వెల్లుల్లి, ఇవన్నీ, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, ఇవన్నీ వేసాను. లాస్ట్లో మిరియాల పొడి వేసుకోవాలండి, ఇప్పుడు వేసుకోవద్దు. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. మనము ఈ చెక్క, లవంగ ఇవన్నీ సూప్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని గంటితో తీసి పక్కన పడేయచ్చండి. ఎవరికైనా అవి సూప్తో పాటు వస్తాయి అనుకుంటే తాగేటప్పుడు వాటిని తీసి పక్కన పడేయచ్చు, లేదా తాగేటప్పుడైనా తీసేయచ్చు. ఏంటంటే మనకి ఓన్లీ దాని రసమే కావాలి సూప్కి, అవి అవసరం లేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ పీసెస్ వేసేయండి. వెరీ ఈజీ అండి, ఇది 5 మినిట్స్లో అయిపోతుంది. టైం ఏం ఎక్కువ పట్టదు. మీకు కావాలంటే ఇందులో వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్, బఠానీ ఉంటుంది, బీన్స్ అన్నీ వేసుకోవచ్చు దీంట్లో. చికెన్ వేయబోయే ముందు ఆ చెక్క లవంగాలు అన్నీ వేసాం కదా, అప్పుడు వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఒక్క
ఒక 5 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ వేసేసుకోవాలి మనం. 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి మనము చికెన్ బాయిల్ చేసాం కదా, ఆ వాటర్ వేస్తున్నాను నేను. మీకు ఈ కప్తో నాకు 5 కప్స్ కావాలి సూపు. మేము 5 మెంబర్స్ ఉన్నాము, సో నాకు 5 కప్స్ కావాలి. మీకు ఎంతమందికి కావాలో మీకు ఆ క్వాంటిటీ వాటర్ పోసుకోండి. నేను ఇప్పుడు దీంతో 5 కప్స్ వాటర్ పోస్తున్నా. ఫైవ్ కప్స్ వేసేసాను నేను దీంట్లో. నాకు 5గురికి కావాలి, 5 కప్పులు వాటర్ వేసేసాను. ఇది కొంచెం తెరలే వరకు బాయిల్ చేయాలండి. మనం చికెన్ కూడా బాయిల్ చేసుకున్నాం కాబట్టి చికెన్ ఉడకనవసరం లేదు. ఇందులో వేసాం కదా మనము వెల్లుల్లి, అల్లము, ఈ చెక్క, లవంగ, వీటిలో నుంచి రసం మొత్తము ఈ వాటర్లోకి దిగే వరకు మనము దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాయిల్ అయ్యేలోపు నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, ఎందుకంటే సూప్ థిక్నెస్ కోసము. ఇందులో కొంచెం వాటర్ పోసి కలిపెట్టుకోవాలి. లమ్స్ లేకుండా కలిపెట్టుకోవాలండి. సూప్ థిక్నెస్ కోసం మాత్రమే ఇది. అలా వాటర్ లాగుంటే తాగాలనిపించదు కదా, సో దాని థిక్నెస్ కోసము కొంచెం. ఒక 5 మినిట్స్ బాయిల్ చేశానండి. ఇలా అవి బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటరు ఇందులో వేసేసి కలుపుకోవాలి. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత వేసుకోండి. మ్యాక్సిమం ఇంత ఉంటే సరిపోతుంది, గంజిలాగా ఉంటే సరిపోతుంది. ఇంకా చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ మిరియాల పొడి వేసేసుకోండి. మిరియాల పొడితో పాటు 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఇందులో కావాలంటే మనము ఈ టొమాటో సాస్, వెనిగరు, సోయా సాస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఇంకోటి ఇందులో ఎగ్ వైట్ కూడా వేస్తారు, అది కూడా నేను వేయట్లేదు. ఈ టైంలో వేసుకోవాలి. ఎగ్ వైట్ ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే ఈ టైంలో వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకొని ఆ థిక్నెస్ ఇంకా సాల్ట్ ఇవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసి ఫైనల్గా ఈ కొత్తిమీర వేసేసి ఎండ్ చేసేద్దాం. నేను ఆఫ్ చేశాను, కొత్తిమీర వేస్తున్నా. అయిపోయిందండి. మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది. మనం వేయలేదు కదా, అందుకే ఇలా ఉంది. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవుద్ది. అలా రీచ్ అయితే ఛానల్ గ్రో అవుతుందన్న హోప్ తోటి ఇంట్రెస్ట్ వస్తుంది ఏదైనా చేయాలంటే. నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఎవరు లైక్ చేయట్లేదని చెప్పి. సో ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ అయిపోయిందండి మన సూప్. విజయవంతంగా పూర్తయిపోయింది. ఇంకా దీన్ని మనం సర్వ్ చేసుకొని తాగేయడమే. ఇలా వచ్చినప్పుడు ఆకులు తీసి పక్కన పడేయండి. యాలకులు కానీ
చెక్క కానీ లవంగా కానీ ఏవైనా వచ్చినప్పుడు అవి తీసి పక్కన పడేయండి. ఓకే అండి, బాయ్ అండి.